వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. చిరంజీవి ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. అదొక్కసారి చెప్తాను. సెప్టెంబర్ 20 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకి రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకి వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన వద్దకు వచ్చి సినీ పరిశ్రమ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల, అలాగే త్రివిక్రమ్, మహేష్, ఎన్టీ రామారావు, డివి దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనలతో నేను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధర నియంత్రణతో వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారని డేట్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే, ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది, ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న టైంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారు, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పేర్ని నానిగారు నాకు ఫోన్ చేసి కోవిడ్ సెకండ్ ఫేజ్ కొనసాగుతోంది కాబట్టి 5 మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేను ఇప్పుడు 10 మందిని తీసుకొస్తామని చెప్తే సరేనని కూడా అన్నారు. డేట్ ఫిక్స్ చేశాం. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించాను. అయితే ఆయన అందుబాటులో రాలేదు. జమినీ కిరణ్ గారికి వెళ్ళి బాలకృష్ణ గారికి కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా సరే బాలకృష్ణ గారు కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొంతమందితో వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను అని అన్నారు. అయితే మొత్తం దీని ద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా ఈ వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. అప్పుడు జరిగిన, ఎందుకంటే ఆ సందర్భంలో జరిగిన వాస్తవాలని ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా మనకు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డిని సైకో అనడం ద్వారా నార్మల్ టైంలో అనడం వేరు, కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఏంటంటే సినీ ప్రముఖులు కలవడం అనే అంశం ఆధారంగా అన్నారు. సినీ ప్రముఖులందరినీ అవమానించినట్లు. అందుకే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అవుతారు? సో ఇది పొలిటికల్ ఇష్యూ అయితే టీడీపీ నాయకులు జగన్ సైకో అని 1,00,000 సార్లు ఉంటారు. చిరంజీవి ఎప్పుడు దానికి రియాక్ట్ కాలే కదా. అంటే ఒక చిరంజీవి గారికి ఒక పేరు కూడా ఉంది తెలుగు సినిమాలో. ఓ పెద్ద మనిషిగా ఆయన అందరూ గౌరవిస్తారు. నిజం కూడా ఆయన ఆ లెటర్లో చెప్పిన మాట కూడా చెప్తాను, ముఖ్యమంత్రినైనా సామాన్యునైనా చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతాడు అని. ఎందుకంటే చిరంజీవి స్వభావం మనకు తెలుసు. ఎక్కడ చిరంజీవి అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భం లేదు ఎవరినైనా అవమానిస్తూ. నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు చిరంజీవి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారండి అని డాక్టర్ మిత్రా అడిగాడు నన్ను. ఆయన అనేక విషయాలపైన అవగాహన పెంచుకుంటున్నారు, కొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నాడు కనుక మీరు కొంత సమయం ఇస్తే మీతో మాట్లాడతారు అంటే దానికే ఉందండి సంతోషం. ఐ రెస్పెక్ట్ హిమ్. ఒక గొప్ప నటుడుగా నేను గౌరవిస్తాను. అందులో ఒక రాజకీయ జీవితంలోకి వస్తున్న వ్యక్తి నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పడానికి ఏముంది, సంతోషంగా వస్తానని చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళాను. నేను వెళ్ళి దాదాపు 1/2 అవర్ అనుకున్నది 4 గంటల పాటు మాట్లాడాను. సో అప్పుడు కన్నబాబు కూడా చిరంజీవితోనే ఉండే, తర్వాత పార్టీ మారచ్చు కానీ. సో అప్పుడు ఆ డిస్కషన్లో చాలాసేపు మాట్లాడిన తర్వాత మా మిస్సెస్తో మాట్లాడాడు. ఆఖరికి మా అమ్మ నాన్నతో లాస్ట్ నా కూతురుతో కూడా మాట్లాడాను. కూతురు చిన్న అమ్మాయి, ఆమెతో కూడా ఏంటమ్మా బాగున్నావా అని. అంటే అవసరం కూడా లేదు కదా చిరంజీవి గారికి. అంటే ఆ కార్డియాలిటీ ఉన్నది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ కూడా ఇచ్చాను. తర్వాత మళ్ళీ రామ్ చరణ్ పెళ్ళికి వెళ్ళాం మేము ఫ్యామిలీతో. వెళ్తే ఫస్ట్ చూసుతున్న కూతురుతోని అమ్మ నీ పేరు చాలా యూనిక్గా ఉంటుంది కదా అన్నాడు.
నా కూతురు పేరు అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు పుట్టింది అది. సో అమర్త్య నీ పేరు చాలా యూనిక్గా ఉంటుందమ్మా అన్నాడు. అంటే కొన్నేళ్ల తర్వాత కూడా గుర్తుంచుకొని అన్నాడు. సో అందువల్ల చిరంజీవి గారికి ఉండేటువంటి ఒక స్వభావరీత్యా చిరంజీవికి ఆ లక్షణం ఉంది. సో ఎక్కడ అది అందుకే ఆయన రెస్పాండ్ అయ్యాడు. చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి అక్కడ వచ్చింది కాబట్టి ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అండ్ పత్రికా ప్రకటనలో తన బిహేవియర్ గురించి కూడా చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా బాలకృష్ణ ప్రవర్తన సరళి సున్నితంగా విమర్శించారు. ఆయన సహజ శైలిలో ఆయన ఏమన్నాడు, ముఖ్యమంత్రినైనా సామాన్యునైనా నేను ఒకే రకంగా నా శైలిలోనే గౌరవిస్తాను. అది నిజం కూడా. సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవారే కాదు, బయట వారు కూడా ఒప్పుకుంటారు. అభ్యంతరకరంగా చిరంజీవి మాట్లాడి వివాదమైంది. అసలు చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ కావడానికి అదొక కారణం. ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన పరుష స్వభావం ఆయనకు లేకపోవడమేనా ఆయన బలహీనత ఒక రకంగా. ఇప్పుడు అలా బాలకృష్ణ మాట్లాడడాన్ని ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చూడాలా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాలనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వంతో లేకపోతే ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు మనం అందరం వెళ్ళి కలవడం మూలంగా ఆ తర్వాత కొన్ని సినిమా రేట్లు పెంచుకోవడానికి దోహదపడింది. దీని ద్వారా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కూడా కాస్త లాభం చేకూరింది. సో ఇందులో అట్లాంటిది ఏమీ లేదు, అందరు అక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యమే అని చెప్పి చిరంజీవి గారు అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు దీనికి మొత్తం కాంట్రడిక్టరీలో ఉంది. అది బాలకృష్ణ వివరణ ఇవ్వాలి, నేను ఇవ్వలేను. కానీ బాలకృష్ణ ఆయన వివరణ ఇస్తారని వ్యక్తిగా మాత్రమే కాదు కదా, ఆయన ఒక సినీ పర్సనాలిటీ. చంద్రబాబు నాయుడుకు సయాన బావమర్ది, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ మోర్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫ్రమ్ బాలకృష్ణ. అది కూడా తోటి సినీ ప్రముఖులతో సంబంధం ఉన్న అంశం. నార్మల్ పొలిటికల్ అంశంలో మీరు ఏమన్నా అనుకోండి, జగన్లో అభ్యంతరం లేదు. కానీ తోటి సినీ ప్రముఖులతో సంబంధం ఉన్న అంశం పైన వాళ్ళ బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చిరంజీవి ఎవరు? పవన్ కళ్యాణ్ సోదరుడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అత్యధికంగా గౌరవం ఇచ్చే అన్న. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని డిప్యూటీ సీఎం అన్నప్పుడు పెద్ద చర్చ నడిచింది. దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు, కొంతమంది మంత్రులు కూడా లోకేష్ను సీఎంఏ చేయాలి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా టీజీ భరత్ అన్నాడు, బయట కూడా అన్నారు. దానికి ఉచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు సమాధానం ఇచ్చారు. ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, అది అవగాహన మేరకు, జనసేనతో అవగాహన మేరకని జన సైనికులు నొచ్చుకున్నారు కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గుతుందని. సో ఆల్రెడీ ఆ చర్చ అంతా నడిచింది, పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అని. ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అని. ఈ తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందా ఇది? అందువల్ల కొన్ని విషయాల్లో ఇతరులతో సంబంధం ఉన్నప్పుడు ఉందాగా వ్యవహరించడం అనేది మరీ ముఖ్యమవుతుంది కదా. ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు అని అనుకోవడానికి ఏమైనా ఉందా? అది నేను ఎలా చెప్పగలుగుతాను, నాకు సంబంధం అంశం కదా. ఆయనతో నేనే పర్సనల్గా మాట్లాడినప్పుడు స్వీపింగ్ జనరలైజేషన్స్ ఎప్పుడు చేయను. ఆయన ఫ్రస్ట్రేషన్ ఉంది అని నేను ఎట్లా కామెంట్ చేస్తాను? బయట కూడా అలా మాట్లాడారు అన్నారు కదా, అందుకని మై వే ఆఫ్ అనాలిసిస్. నేను ఎవరిని అట్లా వ్యక్తిగతంగా వ్యాఖ్యానించను. వాడు ఆయన అన్న మాటల పైన కామెంట్ చేయగలను, కానీ ఆయన ఫ్రస్ట్రేషన్తో అన్నాడా లేదా అన్న నాకు సంబంధం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని అంతా కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి గారు కూడా ఇక్కడ స్పందించాల్సి వచ్చింది. అండ్ ఆ మాటలు ఇప్పుడు ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటి అన్నది ఆ రోజు ఆయన పాల్గొనలేదు ఆ మీటింగ్లో. ఎందుకంటే 3 సార్లు ఇప్పుడు ఇక్కడ ఆయన క్లియర్గా రాశారు, వేరే వ్యక్తిని కూడా పంపించాము కానీ అందుబాటులో లేని కారణంగా మేమే వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా రాశారు. జరిగిన సన్నివేశాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడంలో ఉద్దేశం మీరు అన్నట్టుగా అక్కడ జరిగింది ఇది అని చెప్పడమే అని అనుకోవాలా? ఇప్పుడు కలిసింది ముఖ్యమంత్రిని, కలిసిన వారు సినిమా ప్రముఖులు, దానిపైన మరో సినిమా ప్రముఖుడు కామెంట్ చేసినప్పుడు ఉన్నట్టు వాస్తవాలు ప్రజల ముందు ఉంచడం చాలా బాధ్యత అనుకున్నాడు కనుక బాధ్యతగా చెప్పాడు. ఎందుకంటే కొంత లాంగ్వేజ్, ఇప్పుడు ఉదాహరణకు జర్నలిజంలో మనం ఎవరికి గారు అనడం. చాలామంది నాకు ఫోన్ చేసి మీరు ముఖ్యమంత్రిని గారం లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అభిమాని, వైసీపీ అభిమాని నాతో గొడవ పెట్టుకుని ఫోన్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు అని. నేను అప్పటికప్పుడు సాక్షి పెట్టి
ఆయనకి వినిపించాను, అయ్యా నీ సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అంటలేరు, మరి అంటే భారత్ గారికి గౌరవం లేదా జగన్ అంటే అన్న. ఇప్పుడు చెప్పండి నాకు, మీ సాక్షి పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారని రాస్తలేరు, సాక్షి టీవీలోనే జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు, గారని ఎక్కడ అంటలేరు. జర్నలిజంలో ఒక సూత్రమయ్యా, గారులు స్త్రీలు శ్రీమతులు వాడరు, దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. అయినా మేము కొన్నిసార్లు ఇప్పుడు గారు అని అంటాం, ఇప్పుడు ఎందుకు చర్చ వాస్తవంగా జర్నలిజంలో నరేంద్ర మోడీ అని అంటాం, నరేంద్ర మోడీ గారు అనం, ఎందుకంటే దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జర్నలిజం. చాలా మంది తెలియక మీరు గౌరవిస్తలేరంటారు. అందువల్ల కొన్నిటికి కొంత ఎక్స్పెక్టేషన్స్ పీపుల్ విల్ హ్యావ్ కదా, ఎందుకంటే ఇది మామూలు వ్యక్తులు వెళ్ళలేదు. ఇప్పుడు చిరంజీవి ఇచ్చిన లిస్టులో చిరంజీవి మామూలు వ్యక్తి కాదు కదా. నేనేమి బాలకృష్ణను చిరంజీవిని పోల్చడం లేదు, కానీ చిరంజీవి డెఫినెట్లీ టవరింగ్ యాక్టర్, తెలుగు సినీ పరిశ్రమలో ఒక లెజెండ్. సో ఆయన రాజమౌళి ఒక లెజెండ్, తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ్, వివాదాలకు అతీతంగా అందరూ గౌరవించేటువంటి ఒక గొప్ప డైరెక్టర్ కదా. ప్రపంచ సినీ పరిశ్రమ పెద్దలే గౌరవించారు రాజమౌళి క్రియేటివిటీని. సో ఇప్పుడు రాజమౌళి కూడా అందులో ఉన్నాడు, గౌరవించారు. సో ఇట్స్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఓన్ ఇండస్ట్రీ. అంటే నేను మీ పొలిటికల్ రైవల్ను ఏమని అనుకోండి, కానీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు లాంగ్వేజ్ షుడ్ బి బాండ్ మైండ్ కదా. ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అది కూడా అసెంబ్లీలో. ఇప్పుడు మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం, అందరూ అబ్జర్వ్ చేసేది, ప్రతి ఒక్కరు కూడా చూసేది అసెంబ్లీ. అందులో కాస్త మీరు అన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ అంత పెద్ద మనుషులు అది ఉన్నప్పుడు ఇంకొంచెం బాధ్యతాయుతంగా మెలిగితే. అది ప్రతి ఒక్కరు అసెంబ్లీ చూస్తలేదు, బయట ఎక్కువ మంది చూస్తున్నారు. అసెంబ్లీ చూడడం మానేసారు జనం. ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే మన లెట్ us not make formal statements. అసెంబ్లీ చూస్తలేరు, బయట ఎక్కువ చూస్తారు. అసెంబ్లీని ఎవరు పట్టించుకుంటా అంతేనా? సో అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ రేటింగ్ చూడండి మీ టీవీ ఛానల్లో, లోయెస్ట్ రేటింగ్ అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ లెక్క ఉంటుంది. మనం కట్ చేసిన బిట్స్ అయిపోతాయి. అందువల్ల అది ఇష్యూ కాదు. అసెంబ్లీలో కొంత డీసెన్సీ పాటించాలి, కానీ పాటించడం లేదు కదా. అంటే అసెంబ్లీనే కాదు, ఎనీ పబ్లిక్ డిస్కోర్స్లో ఆ డీసెన్సీ పాటించాలి. ఎనీ పబ్లిక్ డిస్కోర్స్, ఎందుకంటే ఇది మీ పర్సనల్ వ్యవహారం కాదు. ఇద్దరు కలిసి ఇద్దరే కూర్చున్నప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నా అది మీ వ్యక్తిగతం. పబ్లిక్లో ఉన్నప్పుడు అది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు యువర్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మిమ్మల్ని చూసి లక్షలాది మంది ఫాలో అవుతారు. ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను చాలా ఘాటుగా చాలా అంశాలపైన మాట్లాడతాను, మీరు 22 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు, కానీ ఈ 22 ఏళ్ళలో కొన్ని వేల గంటలు మాట్లాడచ్చు నేను లైవ్లో. బహుశా యాంకర్ల తర్వాత అంత ఎక్కువగా టీవీలో కనిపించింది నేను తెలుగు ఛానల్. కానీ ఏనాడైనా భాషలో కానీ భావుల్లో కానీ ఒక్క మాటన్న దొరికిన సందర్భం లేదు ఇంతవరకు. ఉపసంహరించుకోవాల్సిన అవసరము రాలేదు, క్షమాపణ అవసరం లేదు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా. పబ్లిక్ డొమైన్లో నేను 8 ఏళ్ళు శాసనమండలిలో ఉన్నాను, చాలాసార్లు మాట్లాడాను చట్టసభల్లో, ఎంత తీవ్రంగానైనా ప్రభుత్వాలు ప్రశ్నించాను. కానీ ఏనాడు భాషలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ అరగెన్స్ను ఏనాడు డిస్ప్లే చేయకూడదు కూడా. పబ్లిక్ లైఫ్ యాజ్ సర్టెన్ మారల్ స్టాండర్డ్ అయితే అవి ఏనాడో అంతమయ్యాయి. అందువల్ల బాలకృష్ణ స్పెసిఫిక్గా మనం దాన్ని మాట్లాడుతూ ఉపయోగం లేదు. పొలిటికల్ సిస్టమే అట్లా అయిపోయింది. చూడాలి మరి ఇంకా రేపు ఎలాంటి మీమ్స్ లేకపోతే ఎలాంటి వ్యాఖ్యలు రెస్పాన్స్ వస్తుందో మిగిలిన వాళ్ళ నుంచి.